హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బెస్ట్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇలా శారీస్కి అయితే మనము బ్లౌజులు దాంట్లోనే పెట్టుకుంటాం. పట్టు శారీస్ అయితే ఎప్పుడో ఒకసారి తీస్తూ ఉంటాం కదా. చూడండి, ఇక్కడైతే హుక్స్ అనేవి రస్ట్ వచ్చేసాయి అనమాట. బయటికి రాలేదు కానీ లోపల లైనింగ్ అయితే పట్టేసింది. మీరు బ్లౌజ్ కుట్టించేటప్పుడే కొంచెం మంచి క్వాలిటీ హుక్స్ పెట్టమని ముందే చెప్పేసేయండి. ఇలాంటి ప్రాబ్లం అయితే మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి ముందే జాగ్రత్త పడడం బెటర్ అనమాట. ఇక్కడ చూసారు కదా, రస్ట్ అనేది మొత్తం బ్లౌజ్కి అంటుకునింది లోపల వైపు. ఇలా రస్ట్ వచ్చిన బ్లౌజెస్ ఏవైనా ఉంటే కనుక మళ్ళీ అంటుకోకుండా ఉండాలంటే ఇలాగా ఒక టేపును తీసేసుకొని ఇక్కడ పైన అంటించేసుకోండి హుక్స్ పైన. లేదంటే మొత్తానికి తీపిచ్చి మళ్ళీ వేసుకోవడం బెటర్. ఇంకా అంత రిస్క్ తీసుకోలేము అనుకుంటే కనుక ఇలా చేసేయండి. ఇంకేంటంటే నెక్స్ట్ టైం అంటకుండా ఉంటుంది. ఇంకా బరువుగా ఉండే శారీస్ హ్యాంగర్కి తగిలిస్తే ఊడిపోతూ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి ఒక్కొక్క పక్కకి. దానితో పాటు మనము పెట్టికోట్స్, బ్లౌజ్ కూడా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఇవి ఎప్పుడో ఒకసారి కట్టుకునేటివి కాబట్టి వాటికి సపరేట్గా పెట్టికోట్స్ తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఇవన్నీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలంటే కనుక ఇలాగ ఫోల్డ్ చేసుకొని హ్యాంగర్కి పెట్టుకోండి. మీరు ఎన్ని రకాలుగా వాటిని కదిపినా కూడా అస్సలు ఊడిపోదు హ్యాంగర్ నుండి. ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత నీట్గా ఉంటాయో. ఇంకా ఇలా హ్యాంగర్లకు కాకుండా షెల్ఫ్లో పెట్టుకునే వాళ్ళ కోసం అయితే ఈ టిప్ అనమాట. ఇలాగే బ్లౌజు పెట్టికోట్ రెండు పెట్టేసి ఒక లేయర్ కాకుండా ఇక్కడ 2-3 లేయర్లుగా ఇలా తీసుకొని ఈ దీంట్లోకి ఫోల్డ్ చేసి పెట్టుకున్నారు అని అంటే మీకు చక్కగా ఉండిపోతాయి. పైనుంచి కింద పడినా కూడా ఆ ఫోల్డింగ్ అయితే పోదనమాట, మీకు నీట్గా ఉంటాయి. ఇలాగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే జర్కిన్స్, స్వెటర్స్ ఇలాంటివి రకరకాలుగా ఉంటాయి. వాళ్ళు ఏదైనా వాన పడ్డప్పుడు, చలి పెట్టినప్పుడు యూజ్ చేస్తారు, మళ్ళీ తీసి పక్కన పడేస్తారు. బయట పెడితే దుమ్ము పడుతూ ఉంటాయి, వీటిని ఉతికితే మళ్ళీ తొందరగా ఆరవు. వీటిని షెల్ఫ్లో పెట్టాలన్నా కూడా చాలా స్పేస్ తీసుకుంటాయి. అలా కాకుండా మీకు తక్కువ స్పేస్లో నీట్గా మళ్ళీ వాష్ చేయకుండా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవాలి, స్పేస్ సేవింగ్ అవ్వాలంటే కనుక ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫోల్డింగ్ చేసుకోండి. నీట్గా ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలన్నా అప్పుడు మంచిగా నీట్గా వేసుకోవాలంటే కొంచెం పౌడర్ వేసి పెట్టుకోండి, ఎప్పుడు మంచి స్మెల్తో ఉంటాయి. ఇంకా డస్ట్ పడకుండా బయట కబోర్డ్స్ లేని వాళ్ళకైతే ఏదైనా పాతది పిల్లో కవర్ ఉంటే కనుక దాంట్లో వేసి పెట్టండి, డస్ట్ కూడా పడకుండా ఉంటుంది. దీన్ని అప్పుడప్పుడు మనం పిల్లోలాగా కూడా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వాటర్ బాటిల్ చూపిస్తా ఉన్నాను కదా, ఇలాంటి బాటిల్స్ అయితే మళ్ళీ మనం యూజ్ చేయం కదా. సో ఇలాంటి వాటితో మనమైతే చక్కగా ఇక్కడ ఇలాగా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. పైన పార్ట్ని ఇలా కట్ చేసేసి మనం పొడవుగా ఆరేసేటివి, ఎక్కువ గాలి వచ్చే ప్లేస్లో ఆరేసిన వాటిని అయితే ఈ క్లిప్ తర్వాత అయితే మనము చీరలు అయితే పట్టు చీరలు ఇలా వెయిట్ ఎక్కువగా ఉండే చీరలను అయితే పెట్టుకుంటూ ఉంటాము. ఒక్కొక్క చీర ఇలాగా కబోర్డ్లో ఆర్గనైజ్ చేసుకుంటాము, కానీ ఎక్కువ స్పేస్ తీసుకుంటూ ఉంటాయి, కొన్నిసార్లు జారిపోతూ ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి ఒక బాటిల్ని తీసుకొని, అంటే ఇక్కడ డిజైన్ రింగ్స్ లాగా ఉంది కదా, ఇలాంటిదైతే మనకు కరెక్ట్గా ఈవెన్గా వస్తుందన్నమాట. ఒకవేళ మీకు ఎగ్గులు తగ్గులుగా వచ్చిందనిపిస్తే ఒక ఐరన్ బాక్స్ తీసుకొని కొంచెం హీట్ చేసుకొని మీరు వాటిని స్మూత్గా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాంగర్స్కి అయితే ఒక హ్యాంగర్ అంటే ఒక చీర పట్టిన ప్లేస్లో మనకి మనం ఎన్ని కావాలంటే అన్ని చీరలు పొడవుగా ఇలాగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం స్పేస్లోనే ఎక్కువగా, అంటే స్పేస్ సేవింగ్ ఐడియా అని చెప్పొచ్చు అనమాట. సో మనకైతే కొంచెం స్పేస్ ఉంది, బీరువాలో తక్కువ చీరలు పట్టేంత స్పేస్ ఉంది, కానీ చీరలు ఎక్కువగా ఉన్నాయనేటప్పుడు ఇలాంటి ఐడియా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకొకటి వచ్చేసి మనమైతే శారీస్కి ఇక్కడ కొంగు దగ్గర కానీ ఇలా పిన్నిస్ పెట్టుకుంటూ ఉంటాము. అదైతే పిన్నిస్ మామూలుగా బయటికి కనపడతా ఉంటుంది అనమాట. కొంతమంది పెట్టుకోవడం రాదు కాబట్టి కొద్దిగా పెద్దగా పొడవుగా పెట్టుకుంటూ ఉంటారు, అది బాగా కనపడదు. కాబట్టి ఇలాగ నెయిల్ పాలిష్తో కలర్ చేసుకొని పెట్టుకున్నారంటే, అంటే మీరు ఏ శారీకి పిన్ పెట్టుకున్నా ఆ కలర్ శారీ మ్యాచింగ్ పెట్టుకున్నారంటే మంచిగా సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ కొంచెం పలుచగా ఉండేటివి అయితే పోగులు లేసి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ఒక స్టిక్కర్ పిన్నిస్కి పెట్టేసి పెట్టుకోండి. మీకు ఎప్పటికీ కూడా మీరు పెట్టుకున్న టైంలో ఇలాగ స్టిక్కర్ ఉంటుంది కాబట్టి దాంట్లో పోగులు వీరుకునే ఛాన్సెస్ ఉండవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి శారీ ఫోల్డింగ్ అయితే కొంతమందికి చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. ఇక జారుడు చీరలు లాంటివి అయితే పోతూ ఉంటాయి అనమాట. ఇలాగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డ్ చేసి బ్లౌజ్ కూడా దాంతో పాటే పెట్టేసి పెట్టుకున్నారంటే నీట్గా ఉంటుంది, అసలు ఫోల్డింగ్సే ఊడిపోవు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇందాక కట్ చేసిన రింగ్స్ ఉన్నాయి కదా, సో అలాంటివి మళ్ళీ ఒక బాటిల్ కట్ చేసేసుకొని, ఇదైతే చాలా మందికి చాలా రకాలుగా యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేనైతే ఒక ఐడియా చూపిస్తూ ఉన్నాను చూడండి. మనకైతే చున్నీలు, స్కార్ఫ్లు రకరకాలుగా ఉంటాయి కదా, డ్రెస్ల మీద మ్యాచింగ్ అని చాలా కొనుక్కుంటూ ఉంటాము, కానీ వాటిని ఆర్గనైజ్ చేసేదానికి చాలా స్పేస్ తీసుకుంటూ ఉంటాయి. అసలు మడత పెడితే పెట్టిన మడత పెట్టినట్టుగా అస్సలు ఉండదు, ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటాయి, గలీజ్ అయిపోతూ ఉంటాయి, గందరగోళంగా కనిపిస్తాయి. ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నామనంటే ఒకటే హ్యాంగర్కి మనం ఒక 10 రింగ్స్ వేసేసుకొని 10 చున్నీలు ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట, నీట్గా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీజన్లో అయితే మనకి ఎక్కువ దోమల ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటా ఉంటుంది
ఉంటుందన్నమాట. ఈవినింగ్ అయిందంటే చాలా ఇంట్లోకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కువ గుడ్ నైట్ రీఫిల్స్ ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది. మీకైతే ఎక్కువ దోమల ప్రాబ్లం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చిన్న చిన్న చీకటీగలు, పురుగులు లాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా, వాటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఆనియన్ పైన మొదలు ఉంటుంది కదా, దాన్ని అయితే తీసేసి దాంట్లో ఇట్లాగా ఒక దూదిని పెట్టేసి, మీరు ఏ ఆయిల్ అయినా పర్వాలేదు, నీమ్ ఆయిల్ అయితే ఇంకా బెటర్ అనమాట, దీపం వెలిగించండి. దోమలు పెడితే అయితే చాలా వరకు రిలీఫ్ అయిపోతుంది. మనకైతే ఇంట్లో ఈ రోజులలో అయితే అంటే ఈ సీజన్లో కొంచెము వెట్గా ఉండడము, బట్టలు ఆరెంజ్ స్మెల్ రావడము, లేదంటే ఇంట్లో కొంచెము ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినట్టు ఉండడము, చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే పాస్ పోయడం లాంటివి ఇంకా ఎక్కువగా ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళైతే ఇట్లా ట్రై చేసి చూడండి. ఇల్లంతా కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది, ఎప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలాగా కొంచెం ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే కొద్దిగా జవాదును వేయండి. తర్వాత పచ్చకర్పూరం వేస్తున్నాను. ఈ పచ్చకర్పూరం అనేది ఒరిజినల్గా అయితే ఇలాగా ఉంటుంది, గ్లాస్ టైప్లో మనకి మంచిగా బిల్లలుగా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇది పచ్చకర్పూరం ఒరిజినల్ ఇలా ఉంటుంది. ఇక్కడ పచ్చకర్పూరంని జస్ట్ కొంచెం తీసుకున్నాను, ఇది కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, కొంచెం వాడితే సరిపోతుంది. ఇలాగ కొంచెం జవాదుని కొంచెం పచ్చకర్పూరంని వేసి ఒక స్ప్రే బాటిల్లో వేస్తున్నాను. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే ఏదైనా చిన్నది ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని దానికి సన్న హోల్స్ పెట్టేసుకోండి, అది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలాగ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా షేక్ చేసినట్టు చేయండి, ఎందుకంటే అది అడుగున ఉండిపోయినట్టుగా ఉంటుంది అనమాట జవాదు అనేది. తర్వాత ఇక్కడ మీకు కర్టెన్స్ యూస్ చేస్తారు కదా కిటికీల దగ్గర, కర్టెన్స్ మీద లైట్గా ఇలాగ స్ప్రే చేసేయండి. మనకి ఇక్కడ పిల్లో కవర్స్ అంటే మామూలుగా దిండ్లు పెట్టుకుంటూ ఉంటాం కదా, దివాన్ మీద కానీ బెడ్ మీద కానీ, అలాంటి వాటికి డోర్లకు కూడా ఇలాగ ఒకసారి స్ప్రే చేయండి. కిటికీలకి మెషులు ఉంటాయి కదా, మెషుల దగ్గర ఇంకా ఇక్కడ టవల్స్ ఏవైనా ఉంటాయి కదా, సో వీటన్నిటి మీద ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇల్లంతా కూడా మంచి వాసనతో ఉంటుంది అనమాట. ఇంట్లోకి ఎవరైనా రాగానే వాళ్ళకి మంచి ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, అంత బాగుంటుంది. ఇల్లంతా కూడా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకున్నారు అంటే ఎప్పటికీ కూడా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా ఒక బాటిల్ మీరు పెట్టుకున్నారు అంటే ఇది దాదాపు చాలా రోజులు వస్తుంది. జస్ట్ స్ప్రే చేస్తాం అక్కడ ఒక చోట స్ప్రే చేయడమే కదా, కాబట్టి మంచి వాసన వస్తుంది అనమాట. స్ప్రే చేసిన ప్రతిసారి ఒకసారి ఇలాగ షేక్ చేసేసుకొని పెట్టుకోండి. ఇది న్యాచురల్గా తయారయ్యేది కాబట్టి దీనివల్ల ఎవరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డైరెక్ట్గా స్ప్రే చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట. మనకి ఇంకా అప్పటికప్పుడు ఇల్లంతా కూడా ఫ్రెష్ అవ్వాలి అని అంటే ఇలాంటి ఇది ఒకటి రెడీ చేసి పెట్టుకోండి. వచ్చేసి మనము డైనింగ్ టేబుల్ మీద నాప్కిన్స్ వాడుతూ ఉంటాం కదా, ఇవైతే లేదంటే వాష్ బేసిన్ దగ్గర ఫేస్ తుడుచుకునే నాప్కిన్స్ పెట్టుకుంటూ ఉంటాము. ఇలాంటివి చిన్న చిన్న నాప్కిన్స్ అయితే మనం వాడుతూ ఉంటాం కదా. సో వీటిని అయితే వీటిని అంటే మనం పిండిన తర్వాత వాటిని ఆరబెట్టే టైంలో ఒకసారి ఇలాగా చూడండి, కొంచెం వాటర్లో జవాదు కలుపుకొని ఇప్పుడు మనము ఈ వాటర్లో ఈ నాప్కిన్స్ని మంచిగా దేవేయాలన్నమాట. తడిపినా సరిపోతుంది, మరి ముంచి తీయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఇట్లా మొత్తం నీళ్ళల్లో ముంచేసి గట్టిగా దానిని పిండేసామంటే ఇంకా ఈ స్మెల్ అంతా కూడా దీనికి పట్టేస్తుంది అనమాట. మామూలుగా మనం అయితే ఇంకా ఇలాంటి టవల్స్ని వాష్ చేసి బాగా ఎండలో ఆరబెట్టేసుకుంటాం కదా, సో ఇంకా అప్పుడు నీట్గా అయిపోతూ ఉంటాయి. కానీ ఏంటంటే మనము డైనింగ్ టేబుల్ దగ్గర తుడుచుకున్న టవల్స్ అయితే కనుక జిడ్డు పట్టేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం తిన్న ఫుడ్కి ఆయిల్ ఉంటుంది. ఒక్కోసారి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సరిగా చేయకడుకోకుండా జిడ్డు ఉంది కదా అనేసి నాప్కిన్ తుడిచేసిపోతూ ఉంటారు, అప్పుడు బాగా మామిడి వాసన వస్తూ ఉంటుంది. అలాంటివి అయినా సరే ఇంకా ఇట్లాంటి మంచిగా మనం పిండేసుకొని టైంలో ఇట్లా చేసుకుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇల్లు తుడుచుకునేటప్పుడు మీరు ఇల్లు రెగ్యులర్గా తుడుచుకునే వాళ్ళంటే చిన్న పిల్లలు ఇంట్లో పాకే పిల్లలు ఉన్నారంటే కనుక రోజు తుడుచుకుంటూ ఉంటారు కదా, ఇట్లా కొంచెం జవాదుని కొంచెం పచ్చకర్పూరంని మిక్స్ చేసేసి ఈ వాటర్తో మీరు ఇల్లు తుడుచుకున్నారు అంటే ఎటువంటి చిన్న చిన్న పురుగులు చీమలు రాకుండా ఉంటాయి. అలాగే ఇల్లంతా కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఫ్లోర్ మంచిగా వైట్గా వచ్చేస్తుంది. దీనితో మనకి స్మెల్ కూడా బాగుంటుంది అనమాట. ఇంట్లో ఎక్కడ చూసినా ఈ కర్పూరం స్మెల్ జవాదు స్మెల్లే వస్తూ ఉంటుంది. నీట్గా ఉండడంతో పాటు మనకి మంచి వాసన కూడా ఉంటుంది అనమాట. ఇంకా ఈ చీమలు ఇలాంటివి కూడా ఉండవు, పిల్లలకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట. కంఫర్ట్ మనకి జస్ట్ బట్టలకే కాదు చాలా రకాల యూజెస్ ఉంటాయి. మనం ఇంట్లో చాలా రకాలుగా వాడుకోవచ్చు దీనిని. 2 టిష్యూ పేపర్స్ తీసుకున్నాను. మీరు పెట్టుకునే విధానాన్ని బట్టి అంటే మీరు ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది దాన్ని బట్టి మీరు ఇంకా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి. మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం నేను ఈరోజు చూపిస్తున్నాను అనమాట. సో ఇది ఒక డ్రాప్ మన చేతి మీద పడితే అంటే మన బట్టలు మిషన్లో వేసేటప్పుడు కానీ వాష్ చేసేటప్పుడు కానీ ఒక డ్రాప్ చేతి మీద పడినా మూత తగిలినా కూడా మన చేయంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా. సో ఇట్లాగా కొన్ని ఫ్యూ డ్రాప్స్ వేసుకోండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. చూసారు కదా, ఇక్కడ జస్ట్ డ్రాప్స్గా వేసుకోండి. తర్వాత టిష్యూని ఇలా ఫోల్డ్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వెడల్పుగా ఉండేలాగైనా పర్వాలేదు, లేదంటే ఇలా చిన్న ఫోల్డింగ్స్తో అయినా కూడా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇవి మీకు ఎన్ని కావాలంటే అన్నిగా ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ నేను 2 టిష్యూస్ని అయితే యూస్ చేసి చూపించబోతున్నాను. పిల్లలు అయితే రెగ్యులర్గా షూస్ వేసుకుంటూ ఉంటారు, చెమటకి అదైతే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా. సో ఇలా వాళ్ళ షూస్లో 2 టిష్యూస్ని అంటే కట్ చేసిన పీసెస్ని పెట్టండి. ఇది పేపర్ లాగే ఉంటుంది కాబట్టి వాళ్ళు అదే అలాగే చేసుకొని వాళ్ళు డైలీ యూస్ చేసేసుకోవచ్చు. అది రోజు తీసి పడేయాలని ఏం లేదు, ఒకసారి పెట్టేసుకుంటే చాలా రోజులు ఆ స్మెల్ అలాగే ఉంటుంది. ఇలాగ రెగ్యులర్గా వేసుకునేటివి కాకుండా మనము పక్కన పెట్టేటివి అంటే ఎప్పుడైనా అకేషన్గా వేసుకునేటివి ఉంటాయి కదా, సో అవైనా కూడా ఇలా టిష్యూస్ పెట్టేసి మనము బెడ్షీట్స్ అన్ని కూడా వాష్ చేసి
పక్కన పెట్టేసుకుంటాం. అంటే రెగ్యులర్గా యూజ్ చేసేవి బెడ్ మీద ఉంటాయి, తర్వాత ఎక్స్ట్రాగా ఉండేటివన్నీ కబోర్డ్స్లో సెల్ఫ్లో పెట్టేసుకుంటాం కదా. ఇవి వాష్ చేసినప్పుడు మనం కంఫర్ట్ వేసినా సరే కొద్ది రోజులు గడిచే కొద్ది వాటి స్మెల్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది అనమాట. అంటే మామూలుగా మనం బయటకు తీసిన టైంలో కంఫర్ట్ స్మెల్ అంతగా రాదు, మరి ఎక్కువ వేస్తే తప్ప నార్మల్గా వేస్తే అంత రాదు. సో ఇట్లాంటప్పుడు ఈ కట్ చేసిన పేపర్స్ ఉన్నాయి కదా, టిష్యూ పేపర్స్ ఉన్నాయి కదా, వీటిని అక్కడ ఒక పీస్గా బెడ్షీట్స్ మధ్యలో ఇలా ఎక్స్ట్రాగా ఉండే పిల్లో కవర్స్ కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి, మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కాబట్టి. సో అట్లాంటి వాటి దగ్గర అక్కడొకటి పెట్టుకున్నారంటే ఈ స్మెల్ అంతా లోపలే ఉండిపోతుంది అనమాట, అన్నిటికీ కూడా స్ప్రెడ్ అయినట్టుగా అవుతూ ఉంటుంది. సో ఇలాగ కొన్ని పీసులుగా కట్ చేసి అక్కడొకటి పెట్టేసేయండి. ఎప్పుడు బెడ్షీట్స్ తీసుకున్నా కబోర్డ్స్లో మళ్ళీ ఇలా పిల్లోస్ తీసుకున్నా కూడా మంచి స్మెల్తో ఉంటాయన్నమాట. ఇక్కడ నేనైతే జస్ట్ 1 ట్యాబ్లెట్ తీసుకున్నాను. సో దీంట్లోకి కొంచెం వాటర్ వేసేసి వీటిని మరిగిచ్చేసుకోవాలన్నమాట. దాంట్లోకి ఇంకా నేను యాడ్ చేస్తూ ఉన్నాను టీ పౌడరు. మీకు టీ పౌడర్ యాడ్ చేసిన క్లిప్పింగ్ మిస్ అయిందనేసి చూపించాను. ఆ స్పూన్తో ఆ టీ పౌడర్ వేసాను అనమాట, 1 స్పూను. ఇవి మంచిగా బాయిల్డ్ అవ్వాలి, ఒక పొంగు వచ్చేస్తుంది. ఆ పొంగు వచ్చే వరకు ఉండిచ్చేసి తర్వాత దీన్ని అయితే పక్కకు తీసేసి మనం కొంచెము చల్లగయ్యేలాగా ఉంచిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని ఫిల్టర్ చేసేసుకొని ఏదైనా స్ప్రే బాటిల్లో వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది జస్ట్ మనము కొంచెంగా యూజ్ చేసుకుంటాం కాబట్టి స్ప్రే బాటిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్టవ్ దగ్గర కిచెన్ కౌంటర్ టాప్ పైన అంతా కూడా ఈ రోజుల్లో అయితే బల్లులు అనేవి, బొద్దింకలు అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా అయిపోయాయి. బొద్దింకలు చిన్న పిల్లలుగా వస్తున్నాయి, పెద్ద కాక్రోజులు కాకుండా చిన్నవి జర్మన్ కాక్రోజులు అంటారు. సో అవైతే పిల్లలు ఎక్కువగా ఉంటా ఉన్నాయి. ఇలా స్ప్రే చేసేసి మనము నైట్ పడుకునే ముందు మొత్తము స్టవ్ మీద కానీ కింద గట్టు మీద కానీ లేదంటే బ్యాక్ సైడ్ టైల్స్ మీద మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసేసి క్లాత్తో తుడిచేసామంటే ఈ ట్యాబ్లెట్ స్మెల్కి అవైతే దరిదాపుల్లో కూడా కనపడవన్నమాట. బెస్ట్ రెమెడీ, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే వర్కౌట్ అవుతుంది. ఇలాగా మొత్తాన్ని కూడా తుడుచుకోవాలి. నైట్ పడుకునేటప్పుడు మీరు ఎలాగో క్లీన్ చేస్తారు కదా, ఆ టైంలో ఇలా స్ప్రెడ్ చేశారంటే సరిపోతుంది. అంతేకాకుండా వీటిని మనము పూల మొక్కలు కానీ ఇలాగా డెకరేషన్ ప్లాంట్స్ కానీ పెంచుకుంటూ ఉంటాం కదా, వీటన్నిటికీ వచ్చే తెగుళ్ళ నుంచి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కరివేపాకు, మందారంకి అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇలా చెట్టు పైన స్ప్రే చేస్తే చాలు, అదంతా కూడా ఆ తెగులంతా పోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక ట్యాబ్లెట్ తీసుకొని కొంచెం కంఫర్ట్ వేశాను. కంఫర్ట్ ఎందుకంటే ట్యాబ్లెట్ కొంచెం ఘాటు స్మెల్గా అట్లా ఉంటుంది కాబట్టి సో కంఫర్ట్ వేసాను అనమాట. సో ఇక్కడ ట్యాబ్లెట్ని కొంచెం ఇలాగా మొత్తం మెల్ట్ చేసుకోవాలి వాటర్లో. తర్వాత పిల్లలవి యూనిఫామ్, డైలీ వేసుకునే యూనిఫామ్ కానీ లేదంటే సాక్స్లు కానీ అండర్వేర్స్ కానీ ఉంటాయి కదా, ఇవి ఏంటంటే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడప్పుడు 15 డేస్కి ఒకసారో మంత్లీ వన్స్ అయినా సరే ఇలాగా వీటిని కొద్దిసేపు ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ నానబెట్టేసి తర్వాత వాష్ చేయండి. ఎందుకంటే ఇవి హైజీన్గా ఉంటాయి, ఎక్కువగా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వెంటనే వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి సాక్సులు కానీ అంటే బాగా మురికిగా అయ్యేటివి, కొంచెం స్మెల్ వచ్చేటివి, ఇలాంటివి ఇలాగా ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా మంచిగా హైజీన్గా ఉండడానికి పిల్లల విషయం కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి. ఈ వాటర్ని మీరు ఇలాగా వాష్ బేసిన్లో కానీ సింక్లో కానీ పోసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మిక్సీ గిన్నెలు అయితే షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది, ఏదైనా వేసినప్పుడు కూడా ఒక్కోసారి అసలు తొందరగా మెత్తగా పోవు అనమాట. అలాంటప్పుడు ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ కవర్స్ ఉంటాయి కదా, సో వీటిని అయితే ఇట్లా కొంచెం ముక్కలుగా చేసేసి వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసి మిక్సీ వేసేసుకోండి. అంటే మిక్సీ తిప్పండి. అప్పుడు ఏంటంటే ఇవంతా కూడా తిరుగుతాయి కదా, అప్పుడు చూడండి ఎలా అయ్యాయో, ఇవన్నీ కూడా రౌండ్గా మెలి తిరిగినట్టు అయిపోయాయి అనమాట. మిక్సీతో బ్లేడ్తో తిరిగేసి మిక్సీ బ్లేడ్ అనేది చాలా షార్ప్గా అవుతుంది. ఈ పీసెస్ అన్నీ కూడా నీట్గా తీసేసి ఒక కవర్లో ప్యాక్ చేసి డస్ట్లో పడేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అయితే రకరకాల స్పెట్స్ పెట్టుకుంటూ ఉంటారు కదా, ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటారు. ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. తీరా బయటకు వెళ్ళే టైంకి వాళ్ళకి గుర్తురావు, ఎక్కడ పెట్టామో అని వెతుకుతూ ఉంటారు. ఒక్కోసారి పగిలిపోయే ఛాన్సెస్, విరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు ఒకటి పాత బ్యాంగిల్ తీసుకొని ఇలాగా మీరు ఏదైనా హ్యాంగర్కి కానీ లేదంటే కీస్ పెట్టుకునే కీ హ్యాంగర్కి పెట్టుకున్నారని అంటే బయటికి వెళ్ళే టైంలో చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటారు, వాళ్ళు వెతుక్కునే ప్రాబ్లం లేకుండా ఈజీగా తీసుకొని పెట్టుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనమైతే దోసపిండి ఆడించుకున్న తర్వాత ఫస్ట్ డే వేసుకున్న తర్వాత నెక్స్ట్ డేకి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, అలాగా మనము కావాల్సినంత పిండి వాడుకునేదానికి తీసుకున్న తర్వాత దానిపైన ఒక 2 తమలపాకులను పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి. దోసపిండి ఎన్ని రోజులు ఉన్నా కూడా పులవకుండా ఉంటుంది, చాలా బాగా వర్కౌట్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి మనము పాపడాలు కానీ లేదంటే ఏవైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఇలాగ నూనె అయితే నల్లగా అవ్వడము, ఇంకా ఏవైనా గింజలు లాంటివి ఉంటే కనుక అవి పడడం. నేను మజ్జిగ మిరపకాయలు వేపాను, దాంట్లో గింజలన్నీ రాలిపోయాయి అనమాట. దీన్ని డైరెక్ట్ ఫిల్టర్ చేస్తే గింజలు అయితే వస్తాయి కానీ కింద అడుగున ఉండే గసి లాంటిది నల్లదైతే రాదు, అట్లనే నూనెతో పాటు ఉండిపోద్ది కదా. అలాంటప్పుడు ఏదైనా కాటన్ కానీ లేదంటే ఒక టిష్యూ కానీ మీ ఇష్టం, అది ఏది కావాలంటే అదే ఇలాగ పెట్టేసుకొని మీరు ఇలాగ ఫిల్టర్ చేసుకున్నారనంటే మీకు నూనె అయితే అసలు అది ఫస్ట్ టైం యూజ్ చేయని ఆయిల్ లాగా, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న ఆయిల్ లాగానే కనపడుతుంది. చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో. ఆ నల్లగా ఉన్న గసి అంతా కూడా కాటన్ పీల్ చేసుకుంటుంది అనమాట.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి పాత బ్రష్లు ఉంటాయి కదా, అంటే మనం దాదాపు కొద్ది రోజులు వాడగానే తీసి పడేస్తూ ఉంటాము. వాటితో అయితే మళ్ళీ ఏదైనా 1-2 క్లీనింగ్ కోసం పక్కకు పెట్టుకుంటాం, కానీ అన్నీ అయితే యూజ్ చేయం కదా. సో ఇప్పుడైతే నేను మీ దగ్గర ఎన్ని టూత్ బ్రష్లు ఉంటాయో అన్నిటితో మంచిగా యూజ్ చేసుకునే ఒక టిప్ అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. సో ఇక్కడైతే మీరు బ్రషెస్ని పైన సిజర్తో కట్ చేసినా పర్వాలేదు, లేదంటే ఇలాగా కాల్చి తీసుకున్నా పర్వాలేదు. పైన ఉండేటివన్నీ కూడా నీట్గా ఇలాగా రిమూవ్ చేసేయాలన్నమాట. మనము కొంచెం హీట్ చేసి ఇలా చాక్తో అన్నామంటే అదంతా కూడా రాలిపోయినట్టుగా వస్తుంది. తర్వాత చూడండి ఇక్కడ ఈ విధంగా అవ్వాలి. సో ఇక్కడ మీకు ఎన్ని బ్రష్లు కావాలంటే, అంటే మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్ని చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 5 తీసుకుంటున్నాను. వీటిని అయితే మధ్యలోకి ఇలాగ హోల్ పెట్టేస్తున్నాను అనమాట. 2 వైపులా కూడా ఇలాగా హోల్ పెట్టేస్తూ ఉన్నాను. చూడండి, కొంచెం దానిని హీట్ చేసి తీసుకున్నామంటే ఈజీగా పడిపోతుంది. ఇక్కడ బ్రష్లు అయితే ఇలా రెడీ చేసుకున్న తర్వాత హోల్ పెట్టిన ప్లేస్లో ప్లాస్టిక్ కాబట్టి మెల్ట్ అయ్యి కొంచెం బయటకు వచ్చినట్టుగా గరుకుగా ఉంటుంది. దాన్ని అయితే తీసేసుకోవాలి. చాక్తో అన్నారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ నేను తీసుకుంటున్న ఈ దారం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం గట్టిగా లాగినా మన చెయ్యి కట్ అవుతుంది, కానీ అదైతే తెగదనమాట. అలాంటి దారాన్ని నేను 2 మడతలుగా తీసుకుని ఇలాగ ఒక సైడ్ ముడేసుకున్నాను. ఇంకా రెండో వైపు నుంచి ఇలాగా వేసేసుకొని తర్వాత దీన్ని ఇక్కడ స్ట్రాంగ్గా ఒక 2 ముడులు వేసేసుకోవాలన్నమాట, ఊడిపోకుండా. ఇంకా ఆ తర్వాత మనము కొంచెం స్టెప్ బై స్టెప్గా అంటే కొంచెం గ్యాప్ తీసుకుంటూ మనకి ఎంత గ్యాప్ కావాలనో చూసుకొని ఇలాగా దాంట్లో నుంచి ఫస్ట్ ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి తీసామంటే ముడి వేసుకునే పని లేకుండా ఈజీగా ఆగుతుంది అనమాట. లేదు మాకు ముడే వేసుకుంటామంటే మీరు మళ్ళీ కూడా ఇలా దూర్చిన తర్వాత మరొకసారి ఒక ముడి వేశారంటే ఇంకా గట్టిగా ఆగిపోతుంది. నేనైతే ముడేం వేయలేదు. చూడండి, ఇలాగా అన్నీ కూడా ఎన్ని బ్రష్లు తీసుకున్నాం అన్ని వేసిన తర్వాత లాస్ట్ బ్రష్కి మరొకసారి ముడేయాలన్నమాట. తర్వాత అదే దారాన్ని ఇంకొక వైపు నుంచి కూడా ఈ పక్క నుండి కూడా తీసుకుంటున్నాను. నేనైతే చాలా పెద్దగా పొడవుగా సరిపోయేలాగా ముందే తీసుకున్నాను కాబట్టి మధ్యలో కట్ చేయాల్సిన అవసరమో లేకపోతే ఇంకొక పీస్ జాయిన్ చేయాల్సిన అవసరం రాలేదు. చూడండి, లాస్ట్గా ఫైనల్గా అయితే లుక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట. అంటే 2 వైపులా దారం వస్తుంది. ఇలా స్టెప్ బై స్టెప్ నిచ్చెన ఉంటుంది కదా, మనకు ల్యాడర్ ఉంటుంది కదా, ఆ షేప్లో బ్రషెస్ని అయితే నేను ఇక్కడ హ్యాంగ్ చేసుకునే విధంగా పెట్టుకున్నాను. ఇక్కడ చీరలు అయితే మనకు తక్కువ స్పేస్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట. మనకి ఐరన్ ఫోల్డింగ్స్ పోకుండా చిన్న మడతలతో అవసరం లేకుండా ఇక్కడ పొడవుగా పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా దీని నుంచి తీసుకోవచ్చు, ఈజీగా మనం దీని నుంచి పెట్టేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. కబోర్డ్లో కానీ లేదంటే బయట కానీ ఎక్కడైనా సరే మనం చక్కగా ఇలాగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఎక్కువ ఫోల్డింగ్స్ అవసరం లేకుండానే నీట్గా ఉండిపోతాయి అనమాట. ఎక్కువ ముడతలు కూడా అవ్వవు. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటిది వాటర్ బాటిల్ ఒకటి తీసేసుకొని, ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మల్టీపర్పస్ ఆర్గనైజర్గా పనిచేస్తుంది అనమాట. దీంతో నేను చాలా ఐడియాస్ చేసి చూపెట్టాను. మన ఛానల్లో చాలా రీయూజెస్ వీడియోస్, బాటిల్ క్రాఫ్ట్ ఐడియాస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇలాగా దీన్ని అయితే ఈవెన్గా 2 వైపులా కట్ చేసుకోవాలన్నమాట. పిల్లలకి మనము నాప్కిన్, స్పూను పెట్టిస్తాం లంచ్ బాక్స్ పెట్టినప్పుడు. అలాంటప్పుడు వాళ్ళు అక్కడ ఇక్కడ పడేసుకొని దుమ్ము పట్టకుండా నీట్గా పెట్టుకోవాలంటే ఇలాగా దీంట్లో పెట్టిచ్చేసారంటే వాళ్ళు నీట్గా తీసుకెళ్తారు, తినేసి మళ్ళీ సేఫ్గా దాంట్లోనే పెట్టి తీసుకొని వస్తూ ఉంటారు, పడిపోకుండా కూడా ఉంటాయి. ఇంకా అంతేకాకుండా మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నప్పుడు బ్రష్లు, ఫేస్ వాష్లు, పేస్టు ఇలాంటి రకరకాల ఐటమ్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఇవన్నీ అక్కడొకటి పడిపోకుండా అన్నీ ఒకే దగ్గర చక్కగా ఇలాగ పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇంట్లో వాడుకునే కర్పూరం ఉంటుంది కదా, దేవుడికి హారతి ఇచ్చే కర్పూరము, ఇవైతే కొద్ది రోజులకి మొత్తం సన్నగా అయిపోతూ ఉంటాయి. బిల్లలు మనం స్టార్టింగ్ తెచ్చుకున్నప్పుడు పెద్ద బిల్లలుగా తెచ్చుకుంటాం కదా, రాను వాటి సైజ్ అయితే తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే అవి కొంచెంగా మెల్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అలా మెల్ట్ అవ్వకుండా గాలి తగలకుండా మంచిగా ఉండాలి అంటే కనుక వాటిలో కొంచెం బియ్యం వేసి పెట్టుకోండి. ఇవైతే మనకి కర్పూరం బిళ్ళలకి మెల్ట్ అవ్వకుండా కరిగిపోకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి కూడా. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ బర్నర్స్ అయితే రస్ట్ వస్తున్నాయి, దానికి టిప్ చెప్పండి అని చాలామంది అడిగారు. సో దానికైతే బెస్ట్ ఇక్కడ మనం స్టవ్ క్లీన్ చేసుకునేటప్పుడు వాటర్ పడుతూ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేవి లోపల బర్నర్లో లోపల హోల్స్లో నుంచి లోపలికి పోయినప్పుడు ఆ లోపల అనేవి అలాగే ఉండిపోయి అదంతా కూడా రస్ట్ ఫామ్ అవుతా కొంచెంగా కొద్ది రోజులకి ఎక్కువైతాయి అనమాట. అట్లా కాకుండా ఉండాలంటే మీరు ఎప్పుడు స్టవ్ క్లీన్ చేసుకున్నా సరే ఆ బర్నర్ల పైన గిన్నెలు ఇలాగా బోర్లిచ్చండి, వాటిపైన వాటర్ పడకుండా చూసుకోండి, మీకు స్టవ్ బర్నర్స్ అసలు రస్ట్ రావన్నమాట. ఇక్కడ చూడండి, కిచెన్లో ట్యాప్ అయితే ఇలాగా సన్నగా వస్తూ ఉందన్నమాట. లోపలంతా ఏమన్నా జామ్ అయిపోయిందేమో తీద్దామనేసి ఇలాగ కటింగ్ ప్లేయర్తో తీస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ మధ్య చాలా రోజులైంది క్లీన్ చేయక. ఒకసారి చూడండి ఎలా ఉందో. ఇది సాల్ట్ వాటర్ కాబట్టి సాల్ట్ అంతా పేరుకునింది బయట పక్క,
లోపల పక్క అంతా కూడా రస్ట్ లాగా జామ్ అయిపోయిందనమాట. సో వాటర్ అయితే సన్నగా వస్తున్నాయి. ఇక్కడ వాటర్ సేవ్ కోసము ఇలాగే దాన్ని ఉండని లేక సన్నగా వస్తే వాటర్ కొంచెం తక్కువగా యూజ్ చేసుకుంటామని అలాగే పెట్టడం వలన ఈ సాల్ట్ వాటర్ కాబట్టి కొంచెం ఎక్కువగా రస్ట్ వచ్చేసిందనమాట. ఇక్కడ చూస్తున్నారా మీరు, దాన్ని అయితే నేను ఇలా తీద్దామని చూస్తూ ఉన్నాను కానీ రబ్బర్ రావడం లేదు. సో సాల్ట్ అంతా కూడా పట్టేసిందనమాట. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ రస్ట్ని మనం ఎక్కువ రుద్దాల్సిన పనే లేకుండా దానంతట అదే క్లీన్ అయిపోయేలాగా ఇప్పుడు చూపిస్తాను చూడండి. హార్పిక్ ఉంటుంది కదా, హార్పిక్ని జస్ట్ దీనిపైన వేసేసి ఒక 5-10 మినిట్స్ వదిలేసేయండి. మనం ఎటువంటి బ్రష్ చేయకుండానే దానంతట అదిగే హోల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. సాల్ట్ అంతా తినేస్తుంది అనమాట. హార్పిక్ ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న సాల్ట్ తినేస్తుంది. ఇక్కడ చూసారు కదా మొత్తం బ్లూ కలర్ కనిపిస్తూ ఉంది నీట్గా కడిగినట్టుగానే. మీరు కావాలంటే టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే స్క్రబ్బర్తో చేయొచ్చు అని ఇందాకలో చూపెట్టాను. ఇక్కడ చూసారా ఇలాగ ఇప్పుడు నేను మళ్ళీ టైట్ చేసి చూపిస్తాను. ఎంత బాగా వస్తున్నాయి చూడండి వాటర్ అయితే. ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేసుకోవడం వల్ల మనకు అలవాటు అవుతాయి, ప్లంబర్తో పని లేకుండా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిక్సీ చూసారా ఎలా అయిందో. సో ఇదైతే చాలా రోజుల నుంచి క్లీన్ చేయకుండా పక్కన పెట్టేసినాం అనమాట. సో ఇక్కడ ఇదైతే బాగా గలీజ్గా అయిపోయింది కదా లోపలంతా కూడా. రీసెంట్గా వేపాకు రసం అంతా కారి అది అలాగే డ్రై అయిపోయింది అనమాట. సో నల్లగా అయిపోయింది. చాలా సింపుల్గా ఎక్కువ రుద్దాల్సిన పని లేకుండా ఈజీగా పని అయ్యేలాగా ఈ టిప్ వర్కౌట్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, రెగ్యులర్గా మీరే చేసుకుంటారు. ఫస్ట్ అయితే బేకింగ్ సోడా తీసుకున్నాను, తర్వాత పేస్ట్ తీసుకున్నాను, దాంట్లో వెనిగర్ వేసాను అనమాట. ఇక్కడ పేస్ట్ రెడ్ కలర్ కావాలా వైట్ కలర్ కావాలా అనేది సంబంధం లేదు, పేస్ట్ అయితే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఈ మూడింటిని కూడా బాగా ఇలాగా మిక్స్ చేసేసుకొని టూత్ బ్రష్ తీసుకొని ఇలాగా మొత్తం కూడా మిక్సీ అంతా కూడా అప్లై చేయాలన్నమాట. మొత్తం కూడా ఈ టూత్పేస్ట్ మిశ్రమం అంతా కూడా మిక్సీకి పట్టేలాగా మొత్తం నానేలాగా ఇలాగా చేస్తూ మీరు క్లీన్ చేశారంటే చాలా సింపుల్గా. ఇక్కడ చూడండి వేపాకు రసం అని చెప్పాను కదా, అదంతా కారిందనమాట జార్లో నుంచి బయటకు వచ్చేసి. సో అది అంతా కూడా డ్రై అయిపోయింది. ఇంకా ఎలాగో వీడియో తీద్దాం అనుకున్నాను కాబట్టి దాన్ని అలాగే పెట్టేసి అనమాట, మీకు కూడా చూపించడానికి. ఏదైనా ఉంటేనే కదా మీరు నమ్ముతారు, లేదంటే బాగున్న మిక్సీని చూపెట్టి ఇలా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసుకోండి అంటే మీకు కూడా నమ్మకం రాదు కదా. అందుకోసమే ఇలా చేశాను. మరి మిక్సీ ఎందుకు అంత దారుణంగా పెట్టుకున్నారని కామెంట్స్ మాత్రం పెట్టద్దు. నేను క్లీనింగ్ చేసి చూపెట్టాలి అని అంటే అది వర్కౌట్ అయ్యేలాగా చూపెట్టాలి కదా, అందుకోసం అనమాట. చూస్తున్నారు కదా ఇలాగా చేసుకొని ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా దాంట్లోకి ఇలా స్క్రబ్బర్ని పోనిచ్చేసి కొద్దిగా అలా ఇలా అన్నామనంటే మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇదైతే పాత మిక్సీ అనమాట, దాదాపు 13-14 ఇయర్స్ అవుతుంది తీసుకొని. రెగ్యులర్గా ఇదే వాడుతూ ఉంటాను. సో అందుకు దాని కలర్ వాడగా కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతూ వస్తుంది కదా. సో అలాగనమాట. ఇక్కడ ఈ కేబుల్ని కూడా నీట్గా మనము వాష్ చేసేసుకోవాలి. ఇలాగా స్క్రబ్బర్తో రుద్దితే సరిపోతుంది, ఈజీగా మంచి వైట్గా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలాగే ఎందుకు చేసుకోవాలి అంటే ఇది మిక్సీ అనేది రాను ఎల్లో కలర్లోకి మారుతుంది కదా. సో అలా అవ్వకుండా మంచిగా నీట్గా వైట్లో ఉండడానికి, ఈజీగా ప్రాసెస్ అయిపోవడానికి వర్కౌట్ అవుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల నీట్గా తుడిచేసుకోండి. ఫైనల్గా అయితే దీని లుక్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.